ఆ బీట్ కానీ ఆ లిరిక్స్ కానీ. సో మీరేమంటారు? అంటే చరణ్ గారి పాటలకు సంబంధించి మీరు ఎక్కడ ఏ సందర్భంగా బాగా నచ్చిన సిచ్యువేషన్? నాకు చరణ్ అన్న పాటలు ప్రతిది కూడా నేను చాలా ఎంజాయ్ చేస్తా. అన్న ఏ పాట కొత్తగా వచ్చిన సినిమా పాట అయినా ఇండిపెండెంట్ సాంగ్ అయినా కూడా ఏ సాంగ్ వచ్చినా కూడా నేను ఒక ప్రేక్షకుడు లాగా వింటాను కాబట్టి చాలా ఎంజాయ్ చేస్తాను అన్న పాటలు నేను. మీ పాటలు పర్టికులర్గా ఇప్పుడు సామాన్య ప్రజలందరికీ అర్థమయ్యేది, అంటే పామరులకు అర్థమయ్యే రీతిలో ఉంటాయి. మట్టిని కానీ, అమ్మ ఆప్యాయతని కానీ, అక్క చెల్లెల మధ్య ఉన్నటువంటి బంధాన్ని కానీ, వీటన్నింటిని బాగా క్యారీ చేస్తూ ఉంటారు. అసలు మీకు ఫస్ట్ టైం ఎప్పుడు పాటలు రాయాలి లేకపోతే ఈ వేలో వెళ్ళాలి అని ఎప్పుడు అంటుంది? చిన్నప్పటి నుంచి నేను అంటే మాది పల్లెటూరు, అక్కడ ప్రతి అంటే ఏ పనిలో అయినా ఒక పాట అనేది ఉంటుంది. పనితో పాటే పాట, అది ఒగ్గు కథ కావచ్చు, భాగవతాలు కావచ్చు, లేకుంటే భజనలు కావచ్చు, ఇవన్నీ ఊర్లో సహజంగా పొద్దంతా పని చేసుకుని సాయంత్రం కానీ అట్లా పాడుకునే సాంప్రదాయం ఉంటుంది ఊర్లో. అట్లా విని పెరిగిన కాబట్టి నాకు ఆ పాటల మీద అంత మక్కువ. నేను పాటగా ఎట్లా రాసిందంటే, నేను ఎదిగే క్రమంలో నాకు వచ్చే ఆలోచనలు భద్రపరుచుకుంటూ వచ్చిన, ఇది పాట ఇట్లా రాయాలని నాకు తెలియదు, అట్లా స్టోర్ అయినాయి పాటలు. ఓకే, అంటే మనకి ఎవరో ఒకరు లైఫ్ లో ఇన్స్పిరేషన్ ఉంటారు కదా. సో మీరు ఎవరిని చూసి? పల్లెను ఊర్లో అంటే మా ముందు తరాలు, మా పెద్దలు వాళ్ళు పాడిన పాటల్ని స్ఫూర్తిగా తీసుకొని పాటలు రాసిన. ఓకే, పిల్లలు ఏదో విని వదిలేస్తారు అనుకుంటాం కానీ వారు పాడుతూ ఉంటారు లిరిక్స్ కూడా, అంటే చాలా క్యాచీగా ఉండుంటాయి. సో మీ ప్రయాణం ఎలా స్టార్ట్ అయింది, ఇంతవరకు రావడాన్ని ఎలా చూస్తారు? అనుకున్నారా అసలు? తను పాటల పుట్ట, మట్టి నుంచి వచ్చిన పుట్ట ఉన్నాడు, ఆయనతో పాడిద్దాం, నేను వాడతాను మంచి శివుడు పాటలు. నా ప్రయాణం అందరికి చాలా ఇంటర్వ్యూలో చెప్తూనే ఉన్నారు. ఎవరి ప్రయాణమైనా అంతే. ఇప్పుడు తెలంగాణ లాంటి పల్లెటూళ్ళలో తిరుపతి అయినా నేనైనా మేము మా అందరి ప్రయాణం కాకపోతే వీళ్ళది ప్రయాణం బాగుంది. కాకపోతే తిరుపతి వీళ్ళది మాది తేడా ఏముంటుందంటే, నేనేమో కొంచెం ఎక్కువ ఈ కమర్షియల్ అంగుల్లోకి ఈ మధ్య సామాజిక గీతాలని నేను వచ్చాను, కానీ వీళ్ళు మాత్రం అసలు మేం చేయాల్సిన పోరాటాలు కూడా వీళ్ళే చేస్తారు. ఇక ఈ ఉద్యమాల్లో తిరిగే కళాకారులు వీళ్ళు ఇవన్నీ వదిలేసి ఊరు పల్లెని బాగు చేయాలి, మనుషులను బాగు చేయాలి, రాష్ట్రాన్ని సాధించుకోవాలి, వచ్చిన రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, ఇవన్నీ అంశాలలో వీళ్ళందరూ చూసినప్పుడు నాకు ఇన్స్పైర్ అనిపిస్తుంటుంది. మా డ్యూటీ కూడా మీరే చేస్తున్నారు అని ఒక చిన్న అప్రిషియేషన్. నేను కూడా యూట్యూబ్లో ఈరోజు తెలంగాణ పల్లె, తెలంగాణ మట్టి అనే దానికి అంటే ఎవరు ఏమనుకున్నా అది ఏమో తెలియదు. నేనైతే మాటల తిరుపతి పాటలతోనే నేను తెలుసుకున్నా. అంటే తెలంగాణ పాటలు ఉండేవి ఫోక్ టైప్లోనో లేకపోతే రివల్యూషన్ పాటలో ఉండేవి. దాంట్లో ఉన్న మట్టితనంలోని అందాన్ని, మాధుర్యాన్ని, దాన్ని కూడా ముద్దుగా ఆ సైటీవ్ అని ఒకటి పెట్టేసి ఆ పాటలు చేసినప్పుడు నేను చాలా తిరుపతి నేను కలుసుకున్న సందర్భాలు తక్కువ, కానీ మా పాటల ద్వారా మేమిద్దరం చాలా ఆత్మీయులం అయిపోయాం. అంటే నాకు ఇష్టం. అప్పుడు నేను ఏదైనా నాకు ఒక మట్టితనం గురించి తెలుసుకోవాలంటే తిరుపతి సైటీవీ ఛానల్ కొట్టేది నేను. సో నేను ఒక ప్రయాణం చేస్తూ ఉన్న ఎమోషనల్ అని అసలు దీనికంటే ముందు కూడా ఇతను ఇంకా వేరే ఒక ఛానల్ ఏదో పెట్టినట్టున్నావు కదా మాటల, అందులో కూడా కొన్ని పాటలు విన్నా నేను. సో ప్రతి మనిషి మావిడేరు కృష్ణ అన్న అంటాడు, తెలంగాణలో చెట్టును ముట్టుకుంటే పాటే, మట్టిని ముట్టుకుంటే పాట అని. సో అలాగా ఇలా అందరి ప్రయాణాలు ఆల్మోస్ట్ జీరో కంటే ఇంకా -0 అనుకోవాలి. మన వాళ్ళు వచ్చి ఇలాగ మేమే రెక్కలు తొడుక్కొని, మేమే ఆకులు, మేమే చెట్లు, మేము మా నీరు, మేమే మా చెట్టుకు మేమే నీరు పోసుకొని అలా అయిన వాళ్ళమే. ఎవరు ప్రతి వాళ్ళకి ఒక పోరాటం ఉంటుంది, ప్రతి వాళ్ళకి ఒక ప్రతిభ ఉంటుంది. ఏది లేకపోతే ఇక్కడ దాకా రారు. ఒక వ్యక్తి 10 ఏళ్ల పాటు ఒక రంగంలో నిలబడ్డాడంటే అతను అద్భుతమైన మనిషి అయితేనే. అది రైటర్ అయినా, మ్యూజిక్ డైరెక్టర్ అయినా, నాట్ ఓన్లీ తెలంగాణ, ఆంధ్ర, ఎక్కడైనా 10 ఏళ్ల పాటు ఒక వ్యక్తి పేరు మనం విన్నామంటే ఆ మనిషి ఇంకా మనం ఎలాంటి వంకాలు పెట్టకూడదు. అతను ఒక స్పెషల్ అంతే. ఎవరి చరిత్ర వాళ్ళది, ఎవరి కథ వాళ్ళది. బట్ నాకైతే చాలా ఇష్టమైన రైటర్ కమ్ సింగర్ కూడా. ఈయన వాయిస్ కూడా ఇష్టం నాకు. ఆ మట్టితనం, వర్షం వచ్చిన తర్వాత మట్టి వాసన వస్తుంది చూసినావా, అది ఉంటుంది మనోడిలో.